పచ్చెనగపప్పు ఉడకబెట్టేసింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఏంటంటే తోటకూర కాడలకి అనమాట ఫ్రెండ్స్. ఇది శనగబద్దలు ఉంటాయి కదా, పచ్చెనగబద్దలు, అది వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కాడు కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, ఈ నీళ్ళలో తీసి ఈ విధంగా కర్రీలో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది కుక్ అవుతుంది కదా. చూడండి, దాంట్లో సరిపడా కారం వేస్తున్నాము. చూడండి, ఇది ఓన్లీ ఆయిల్తోనే కుక్ అవుద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో వాటర్ అంటూ ఏమీ కలపవసరం లేదు. ఏంటంటే ముందుగా పచ్చెనగపప్పు నానబెట్టుకుని ఉడకబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఉడకబెట్టుకున్నాక తోటకూర కాళ్ళు కట్ చేసుకుని ఫ్రెండ్స్ దాన్ని ముందు వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. వేసేసుకుని కడిగేసుకుని సరిపడా ఆయిల్ పోసేసుకుని అందుట్లో ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని తాలింపులు అంటే అన్నీ వేసేసుకుని కాగిన ఆయిల్లో అది ఫ్రై అవుతుండగా అప్పుడు శనగబద్దలు వేసేసుకోవాలి. అది కుక్ అవుతుండగా ఫ్రెండ్స్ పసుపు వేసేసుకుని తర్వాత తోటకూర కాళ్ళు అవి వేసుకున్నాక అది కూడా కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ దీన్ని ఇది తోటకూర కాళ్ళు పచ్చెనగబద్దలు కర్రీ కదా ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయింది, కట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఓన్లీ ఆయిల్తోనే ఇది కుక్ అయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్ ఇది తోటకూర కాళ్ళు పచ్చెనగబద్దలు కర్రీ కదా ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయింది, కట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఓన్లీ ఆయిల్తోనే ఇది కుక్ అయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది పచ్చెనగపప్పు నానబెట్టేసి 1 గంట సేపు దాన్ని ఉడకబెట్టేసి ఫ్రెండ్స్ దాన్ని లేదంటే ఆ నానబెట్టిన పప్పునైనా శనగపప్పులైనా సరే ముందుగా ఆనియన్స్ తీసేసుకొని
కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్ను కరివేపాకు కొత్తిమీర వేసుకుని చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. తీసుకుని ఒక పక్కన పెట్టుకుని